వరుస పెట్టి 4 రోజులు ఆగకుండా పెరుగుతుంది. ఇంత పెరిగిందేంటి అనుకునే లోపే మరో 2 రోజులు కాస్త తగ్గుతూ కొనుగోలుదారుల్ని ఊరిస్తుంది బంగారం ధర. ఇక వెండి ధర అంటారా, అసలు తగ్గేదేలే, అంటే ఆగకుండా పరిగెత్తూనే ఉంది. అసలు ఎంత అర్థం చేసుకోవాలనుకున్నా ఈ బంగారం ధర పెంపు తగ్గింపు మాత్రం అనలిస్టులకు కూడా అంతు చిక్కని పరిస్థితి. ఇంతకీ బంగారం వెండి ధరల పైనమేటో. బంగారం వెండి ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. ఒకటికి మించి ఒకటి ధరల పెంపులో పోటీ పడుతున్నాయి. అయితే గత 2 రోజులుగా బంగారం ధరలు కాస్త శాంతించినట్లుగా కనబడుతోంది. అయితే వెండి ధర మాత్రం కళ్లెం లేని గుర్రంలా పరిగెడుతోంది. ఈ నెల మొదలు ఇప్పటిదాకా హైదరాబాద్లో గోల్డ్ ధర 5.1% ఎగబాకినట్టు మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. మే 1న 22 క్యారెట్ పసిడి తులం 65,550గా ఉన్నది. అలాగే 24 క్యారెట్ పుత్తడి 71,510గా ఉన్నది. ప్రస్తుతం బంగారం ధర 22 క్యారెట్లు 68,300 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 74,510గా ఉంది. దీంతో గత 20 రోజుల్లో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 2,800, 24 క్యారెట్ పసిడి తులం 3,000 చొప్పున పెరిగినట్టయింది. ఇక కిలో వెండి ధర 13,000 దాకా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 99,000గా ఉంది. అసలు దేశీయంగా బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. దీని వెనుక దేశ విదేశీ కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ కారణాల్లో పెళ్లిళ్ల సీజన్ ఒకటైతే స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు మరొకటి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి సాధనంగా బంగారాన్ని, ప్రధానంగా డిజిటల్ గోల్డ్ ను చూస్తున్నారని చెప్తున్నారు. దీంతో డిమాండ్ సహజంగానే పెరుగుతున్నదని అంటున్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ రిజర్వులను పెంచుకుంటూ పోతుండడం కూడా ధరలకు రెక్కల్ని తొడుగుతున్నదని తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ కారణాలను గనక అన్వేషిస్తే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల కోతల్ని ఆపేయడం, దీనివల్లే ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని చూస్తున్నారని మెజారిటీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న పరిణామాలు సైతం గోల్డ్ ధరలను ఎగదోస్తున్నాయనేది బంగారం నిపుణుల వాదన. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు అంతర్జాతీయంగా ఔన్సు $2,415 కాగా సిల్వర్ ధర $31.51గా ఉంది. మరొక వైపు ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా మార్కెట్ను ప్రభావితం చేస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో ఇప్పటికే వెండి ధర 1,00,000 మార్కును తాకింది. ఇక ఇప్పుడు బంగారం ధర కూడా అదే విధంగా 1,00,000 మార్కు చేరువలో దూసుకుపోతోంది.